ఎందుకని 7 మాటలు మనం సెలబ్రేట్ చేసుకోవాలండి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడి చెప్పే మాటలు ఎంతో ముద్దు ముద్దుగా ఉన్నాయని వింటూ ఉంటాం. అలాగే ఒక పర్సన్ మన ఇంట్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ చనిపోతున్నారు అంటే లాస్ట్ ఏం మాట్లాడుతున్నారు, ఆ మాటలు కానీ ఏమైనా చేయాలా, వాళ్ళు ఏమైనా ఇంకా సాధించకుండా ఉండిపోయారా, లేకపోతే తృప్తి పొందకుండా ఉండిపోయారా అనేసి చెవియొగ్గి ఆలకిస్తాం కదండి. మరి అలాంటప్పుడు మనుషుల్ని సృష్టించిన, ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్త మాటలు ఇంకెంత చెవియొగ్గి వినాలండి, ఇంకెంత జ్ఞానవంతంగా వినాలండి, ఇంకెంత శ్రద్ధగా వినాలి. సో మన దేవుడు చెప్పే ప్రతి మాటలు కూడా మీరు శ్రద్ధగా వింటారని నేను అనుకుంటున్నాను. ఓకే, పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరి క్షమించమని చెప్పాను. చాలు. సో ఫస్ట్ మాట ఏంటండి? వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడి అంటున్నారు. అంటే ఏంటండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి? ఈ మాటలో 2 కనిపిస్తున్నాయండి. ఒకటి ప్రార్థనా విజ్ఞాపన, సెకండ్ వచ్చి క్షమాపణ. ప్రార్థనా విజ్ఞాపన అంటే మనలా ఇలా ఫ్యాన్ల కింద కూర్చుండి ఇలా రూమ్లో చేసుకొని ఎవరైనా చేసేస్తారండి. కానీ దేవుని తన ప్రాణాన్ని ఇస్తూ, తన రక్తబొట్టును చిందిస్తూ, తన మాట నోటి నుంచి మాట రాకపోయినా సరే ఎంతగా ప్రార్థన చేస్తున్నాడండి. ఎలా ప్రార్థిస్తున్నాడండి? మనల్ని చిన్న చిన్న మాటలకే నేను కాదు దేవుడు క్షమించినా సరే నేను నిన్ను క్షమించను అంటూ ఉంటాం. అలాంటిది అంత పెద్ద పెద్ద దెబ్బలు కొడుతూ అంతగా దేవుని హింసిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్లో దేవుడు పలుకుతున్న అద్భుతమైన మాట అండి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అంటున్నాడు. అలాంటి ప్రార్థన అండి. దేవుడి జీవితం ఎంత అద్భుతం అంటే అండి, ఆయన పరిచర్య ప్రార్థనతోనే స్టార్ట్ అయింది, ప్రార్థనతోనే ఎండ్ అయింది. అవును కదండి. కానీ మనం ప్రార్థన చేయడానికి మన ఆరోగ్యం అడ్డొస్తుంది, మనకున్న బద్ధకం అడ్డొస్తుంది, మనకున్న ఇంట్లో ఉన్న బంధువులు అడ్డొస్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అడ్డొస్తున్నారు. కానీ దేవుడికి ఎలాంటి అడ్డంకానైనా సరే ఎదిరించి మరి నిలిచుండి ప్రార్థన చేశాడండి. ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన బట్టే ఈరోజు మనం బ్రతుకున్న ఈ క్షణాన్ని చూడగలుగుతున్నామంటే కదా. సో ప్రార్థనకు ఉన్నంత పవరే. ఎంతోమంది చనిపోతున్న వాళ్ళు లేచారండి ప్రార్థన ద్వారా, ఎన్నో అద్భుత కార్యాలు చూడగలిగారండి. అట్టి గొప్ప ప్రార్థన దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక. అలాగే సెకండ్ వచ్చేసి క్షమాపణ అండి. ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలం కానీ క్షమించడం చాలా కష్టమండి. అది హృదయపూర్వకంగా చెప్పడం ఇంకా కష్టమండి. ఎందుకంటే పెదాల ద్వారా చెప్తాం, సారీ, ఐఎమ్ సారీ, అపాలజీ చెప్తాం, ఎక్స్క్యూజ్ చేయని చెప్తాం, ఫర్గివ్ చేయని చెప్తూ ఉంటాం. కానీ అది హృదయపూర్వకంగా మనం చెప్తున్నామండి. మన బాటమ్ ఆఫ్ ది హార్ట్ వస్తుందండి అది? లేదు, మన లిప్స్ ద్వారా మాత్రమే వస్తుందండి అది. ఐఎమ్ సారీ అంటున్నాం, పక్కకి వెళ్ళి తిట్టుకుంటాం. అవునండి. కానీ దేవుడు అంత వేదనలో కూడా క్షమాపణ అడుగుతున్నాడు. క్షమించండి తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు, క్షమించండి తండ్రి అని ఎంతో స్పష్టంగా పలుకుతున్నాడండి మన తండ్రి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక క్షమాపణ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నెల్సన్ మండేలా అని తెలిసే ఉంటే చదువుకున్న వాళ్ళందరికీ. నెల్సన్ మండేలా అంటే ఆయన మన ఇండియాకి ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎవరిని అంటామండి? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారిని ఎలాగైతే అంటామో సౌత్ ఆఫ్రికా కూడా అట్ ది సేమ్ టైం ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనుకుంటే కనుక అక్కడ నెల్సన్ మండేలా. మరి ఎందుకు అన్నారు? ఎవరైనా ఒకటి చేస్తేనే వాళ్ళని ఫాదర్ ఆఫ్ అనాలి. మన ఫాదర్ని ఎందుకు అనుకుంటున్నాం? మన యేసుక్రీస్తు వారిని, ఆయన చేసిన త్యాగ ఫలితం. ఎవరిని పడితే వాళ్ళని ఫాదర్ అనుకోవట్లేదు కదండి, ఆయన చేసిన త్యాగం ఫలితంగా ఆయన మనని ఫాదర్ అనుకుంటున్నాం. అలానే ఆయన ఎందుకు అనుకున్నామంటే ఆయన నల్ల జాతీయుల కోసం చాలా పోరాటం చేశాడండి. చేసినప్పుడు అలా పోరాటం చేసి ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడు. దేశ అధ్యక్షుడు అయిన తర్వాత ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాడండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్స్ కూడా వచ్చారండి అతనితో పాటు. ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇలా ముగ్గురు ఒక టేబుల్ పైన కూర్చుని ఉన్నారండి. టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ఒక కొంచెం గ్యాప్లో ఒక పర్సన్ కూడా ఉన్నారు. అతను చాలా దిగులుగా, చాలా దీనత్వం ఉంది, చాలా బాధపడుతూ ఉన్నాడండి. ఎందుకో తెలియదు కానీ అలా చాలా దిగులుగా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉన్నప్పుడు ఈ నెల్సన్ మండేలా ఏమనుకున్నారంటే ఒక్కసారి వెళ్దాం, ఎందుకు ఇలా బాధపడుతున్నాడో చూద్దాం అనేసి వెళ్ళాడండి. వెళ్తే ఈ లోపల ఫుడ్ అనేది వచ్చేసిందండి. ఫుడ్ తినడం అనేది బిజీ అయిపోయాడు అతను. వీళ్ళు కూడా ఫుడ్ తింటున్నారండి. తినేసిన తర్వాత ఏదో నామమాత్రంగా తినాలన్న ఉద్దేశంతో ఆ పర్సన్ ఫుడ్ కొంచెం తినేసి వదిలేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఈసారి నెల్సన్ మండేలాతో వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారండి, ఎందుకు ఆ పర్సన్ అలాగ ఉన్నాడు, కొంచెం మాత్రమే ఫుడ్ ఎందుకు తీసుకున్నారంటే ఈసారి జరిగిన సిచ్యువేషన్ అంతా నెల్సన్ మండేలా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడండి. ఏమని అంటే, నేను నల్ల జాతీయుల కోసం పోరాడుతూ ఉన్నప్పుడు జైల్లో ఉన్నాను కదా, ఆ జైల్లో ఉన్నప్పుడు నాకు చాలా ఆకలి వేసింది.
ఆ ఆకలి వేసినప్పుడు నాకు దాహం కూడా వేసింది. ఆ దాహంలో నాకు ఎవ్వరు కూడా సహాయం చేయలేదు. దాహం దాహం అంటూ ఉన్నప్పుడు ఈయన జైలర్గా ఉన్నాడు. అక్కడ జైలర్గా ఉన్నప్పుడు నన్ను కొట్టరాని దెబ్బలు కొట్టి నాకు దాహానికి తన మూత్రాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. ఆ మూత్రం ఇచ్చినప్పుడు తను ఒకటే అనుకున్నాడంటే, అమ్మ పాలు తాగినప్పుడు ఎంత ప్రేమ ఉందో తన మూత్రాన్ని తాగినప్పుడు నాకు అంత ఓర్పు వచ్చింది, ఆ ఓర్పే ఈ రోజు నన్ను ఈ సిచ్యువేషన్లో నిలబెట్టింది అని నెల్సన్ మండేలా చెప్పాడండి. అప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నారంటే, మరి అప్పుడు నిన్ను అలా చేశారు కదా, నువ్వు దేశాధ్యక్షుడు అయ్యావు కదా, సో ఇప్పుడు ఆ పదవి నుంచి తను తీసేస్తావా, ఆ పోస్ట్ నుంచి తను తీసేస్తావా అంటే, మనిషి ప్రతీకారం అనేది మనిషికి మనిషికి మధ్య గోడ కడుతుంది. క్షమాపణ అనేది మనిషికి మనిషి మధ్య శాంతిని సమాధానాన్ని కలగజేస్తుందని గొప్ప క్షమాపణ అనే గుణాన్ని కలిగి ఉండి నెల్సన్ మండేలా ఈరోజు ఆ యొక్క రోజున తన సౌత్ ఆఫ్రికాకి అధ్యక్షుడిగా ఉన్నాడండి. అలాగే మన మహాత్మా గాంధీ గారు కూడా అంతేనండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూపించమని అడిగారు. అది ఎక్కడి నుంచి తీసుకున్నాను, మన బైబిలే కదండి. ఒక్క ఓట్ తీసుకుండి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని పిలిపించుకుంటే, ఇన్ని గొప్ప గుణాలు కలిగి ఉన్న మన యేసుక్రీస్తు వారు ఏంటండి, ఫాదర్ ఆఫ్ ది వరల్డ్, అంతే కదండి. సో ఇంత గొప్ప గుణాలు మన దేవుడు కలిగి ఉన్నాడు. అలాగే క్షమాపణ అనేది ఈజీగా రాదు, క్షమించలేమండి ఈజీగా, ఎందుకంటే ఏదో అడ్డంకు వస్తూ ఉంటుంది. తనలో ఆ లోపం ఉంది, ఈ పర్సన్లో ఈ లోపం ఉందని చెప్పుకుంటూ ఉంటామండి. కానీ మదర్ తెరీసా ఒకటే అంటుందండి, తను ఎదుటి వాళ్ళ లోపం చూసేంతసేపు కూడా ఎదుటి వాళ్ళని మనం క్షమించలేమంటే, ఆ లోపములు పక్కన పెట్టి ఎదుటి వాళ్ళని క్షమించాలంటే. తర్వాత థామస్ కెప్సెన్ అనే పర్సన్ ఒక అంటున్నాడండి, మనం ఎదుటి వాళ్ళ పాపాలు కనుక క్షమించగలిగితే మనం ఎప్పుడైనా పాపాలు చేస్తే ఆ పాపాలు అసలు క్షమిస్తారంటే. అంతే కదండి, ఎప్పుడైనా మనం తెలుసో తెలియక పాపాలు చేస్తూ ఉంటాం. అలాంటి పాపాలు క్షమించబడాలి అంటే ముందు మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి కదండి. అంతే కదా, ఏదైతే ఇస్తామో అదే మనం పొందుకుంటాము. సో అలాంటి క్షమాపణ, అలాంటి ప్రార్థన మన దేవుడు మాదిరిగా మనం కలిగి ఉండి దేవుడి నామంలో దేవుడు కోరుకున్న రీతిగా ఎదిగేలాగా దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక.